Hello everyone. SBTET tentative academic calendar for academic year 2026 to 2027 రెగ్యులర్ డిప్లొమా కోర్సెస్. ఓకే, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఓకే, చూసుకొని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్ ఓకే 3.5 years రెగ్యులర్ డిప్లొమా కోర్సెస్, అది కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇప్పుడు పాలిసెట్ రాసి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి టెంటేటివ్ అని ఇచ్చారు. ఎప్పటి నుంచి అంటే 8/6 ఓకే 2026 అంటే June 8 నుంచి అని. బట్ 100% అది జరగదు, ఎందుకంటే పాలిసెట్ కౌన్సిలింగే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఓకే, అది పక్కన పెట్టేద్దాం. సో అండ్ వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ఈ వీడియోని కూడా చెక్ చేయరు కాబట్టి వాళ్ళకి ఇక్కడ డేట్స్ అన్నీ కూడా మారిపోతాయి ఖచ్చితంగా, ఎందుకంటే పాలిసెట్ కౌన్సిలింగ్ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. June 8 నుండి అయితే క్లాస్ వర్క్ స్టార్ట్ అవ్వవు. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సెవెంత్ సెమిస్టర్ అంటే కెమికల్ బ్రాంచెస్కి. ఓకే, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఫస్ట్ బ్యాచ్ థియరీ తెలుసు కదా. ఫస్ట్ బ్యాచ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కొంతమందికి, ఫస్ట్ బ్యాచ్ థియరీ కొంతమందికి ఉంటుంది. ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు కూడా June 8, 2026 నుంచే ఉంటుంది. ఓకే, లాస్ట్ వర్కింగ్ డే October 14th అని ఇచ్చారు, 14/10/2026. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 15th నుండి 17th October వరకు. అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేవి 26th October నుంచి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ అంటే ఫోర్త్ సెమిస్టర్. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ సెమిస్టర్ స్టార్ట్ అవుద్ది కదా, అది ఎప్పుడు అని కూడా ఇచ్చారు. అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ థియరీ వాళ్ళకు కూడా ఎప్పటి నుంచి అని ఇచ్చారు. November 16th నుండి స్టార్ట్ అవుతాయి, 27th March వరకు 2027 వరకు ఉంటాయి. తర్వాత 2 days 3 days ప్రాక్టికల్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ 2027 April 1 నుంచి ఫోర్త్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ థియరీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. డి ఫార్మసీ కోర్సు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 10th 8th 2026 అంటే August 10th నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అండ్ 2027 May 1 వరకు కూడా వీళ్ళకి కోర్స్ ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత May 3rd to 7th ఉంటుంది. అండ్ May 10th 2027 ఆన్వర్డ్స్ థియరీ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఇన్ప్లాంట్ ట్రైనింగ్ ఏదైతే ఫస్ట్ ఉందో, అదే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చూడండి, 6 months industrial training for 3 years diploma courses for the academic year 26-27 is from 15th May for first spell students and 11th November 2026 for second spell students. First spell ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆల్రెడీ వెళ్ళారో వాళ్ళకి 15th May 2026 విచ్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్. అండ్ సెకండ్ స్పెల్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి November 11th నుంచి మీకు సెకండ్ స్పెల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. 1 year industrial training for 3.5 years diploma courses for the academic year 26-27 is from 15th 5 2026. దట్ మీన్స్ ఎవరైతే కెమికల్ బ్రాంచెస్ ఉంటుందో, ఎవరికైతే కోర్స్ 3.5 years ఉందో వాళ్ళకి 1 year ఇండస్ట్రియల్ స్పెల్ ఉంటుంది కదా ఫోర్త్ సెమిస్టర్ తర్వాత. వాళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ మనకి May 15th నుండి కూడా స్టార్ట్ అయింది. 1 year పాటు అయితే వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఏవైతే ఇప్పుడు మనకి ఇనిషియేటివ్ ఉందో అది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కమ్ జాబ్ ప్లేస్మెంట్ ఫర్ సెకండ్ స్పెల్ స్టూడెంట్స్ September October 2026 అయితే మనకి ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఉంటుంది ఫర్ సెకండ్ స్పెల్ స్టూడెంట్స్. క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి మీకు ఎవరైతే ఇప్పుడు థర్డ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా రెగ్యులర్ చదువుతున్నారో వాళ్ళు Jan to April 2027 మీ కాలేజ్ ప్రిమైసెస్లో మీకు అప్డేట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ టెస్ట్ డేట్స్. ఓకే, యూనిట్ టెస్ట్ డేట్స్ ఇచ్చేసినప్పటికీ ఇక్కడ డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3 అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇవి ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే June 8 నుండి వీళ్ళకి ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వకపోవడానికే హై ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇది టెంటేటివే, మళ్ళీ అప్డేట్ అవ్వచ్చు కూడా. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫస్ట్ బ్యాచ్ థియరీ వాళ్ళకి అండ్ సెవెంత్ సెమిస్టర్కి యూనిట్ టెస్ట్ 1 అనేది August 12th నుండి ఉంటుంది. ఓకే, అండ్ యూనిట్ టెస్ట్ 2 అనేది October 12th నుంచి 14th October వరకు ఉంటుంది. అండ్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ థియరీ వాళ్ళకి యూనిట్ టెస్ట్ 1 అనేది January 21st 2027 నుంచి ఉంటుంది. సెకండ్ యూనిట్ టెస్ట్ అనేది 24th March నుంచి ఉంటుంది 2027. ఇవన్నీ తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ అ టెంటేటివ్ స్కెడ్యూల్ అని ఇచ్చారు. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ చేంజెస్ దే విల్ అప్డేట్ ఇట్ ఇన్ ది డ్యూ కోర్స్. ఓకే, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3 అనేది ఇచ్చారు. యూనిట్ టెస్ట్ 1 మనకి నవంబర్లో అవుతుంది, యూనిట్ టెస్ట్ 2 అనేది ఫెబ్లో అవుతుంది, యూనిట్ టెస్ట్ 3 అనేది ఏప్రిల్లో అవుతుంది యాజ్ పర్ ది డేట్స్ గివెన్ హియర్. హాలిడేస్ అండ్ వెకేషన్స్ కోసం మనం మాట్లాడుకుంటే దసరా హాలిడేస్ 8 days అనేది ఓకే మనకి October 18th నుండి 25th October వరకు ఇస్తారు యాజ్ పర్ టెంటేటివ్ ఓన్లీ. అండ్ అలానే నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ 9 days ఇస్తారు. ఓకే,
అది జనవరి 9th 2027 నుండి 17th January 2027 వరకు ఉంటుంది. సమ్మర్ వెకేషన్ అనేది 1 month పాటు నెక్స్ట్ ఇయర్ 2027 May 1st నుంచి 2027 June 6th వరకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టెంటేటివ్లీ. ఓకే, కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి చూడండి. ఇక్కడ మీరు టెక్ ఫెస్ట్ అనేది ఉంది. రీజనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ September 2026లో అవుతుంది టెంటేటివ్లీ. అండ్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్ కూడా ఉంటుంది మనకి ఎవ్రీ ఇయర్. రీజనల్ లెవెల్ ఇన్ ది మంత్ ఆఫ్ December 2026, స్టేట్ లెవెల్ ఇన్ ది మంత్ ఆఫ్ January 2027. ఓకే, రీజనల్ లెవెల్లో December 2026, స్టేట్ లెవెల్లో మంత్ ఆఫ్ January 2027లో మనకి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అల్యూమినీ మీట్ అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్స్ వాళ్ళకి షాల్ బీ హోస్టెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ Feb 2027 at every polytechnic if they conducts. Okay, and annual day shall be celebrated in the month of Feb 2027 at every polytechnic. Job achievers day shall be celebrated in the month of March April 2027 at every polytechnic. See here mentioned note, during October-November examination period, class work for first year regular courses and for D Pharmacy first year shall be conducted. అంటే థర్డ్ సెమిస్టరు ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా October-November ఎగ్జామినేషన్స్లో. అప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే మాకు అవ్వవేమో వాళ్ళకి అయ్యేటప్పుడు మరి హాల్ ఉండాలి కదా, ఖాళీ ఉండాలి కదా అని. బట్ అలా ఏం లేదు, సపరేట్గా మీకు అయితే క్లాసెస్ కూడా ఉంటాయి. అది కూడా ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి మీకు కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నోట్ పాయింట్ 2 వచ్చేసినప్పటికీ, ప్రోగ్రామ్స్ డిక్లేర్డ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షెల్ బి ఆర్గనైజ్డ్. ఓకే, అది ఆర్గనైజ్ చేయాలని చెప్తున్నారు. ఓకే, దెన్ థర్డ్ పాయింట్ ఇన్ నోట్ పాయింట్, the principal shall make efforts to conduct extra classes so as to complete the minimum working days as per norm, that is 90 days per semester, 180 days per year in case if regular class are disturbed due to unavoidable or inevitable circumstances. మధ్యలో ఏవైనా బంద్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకో కారణం అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ మినిమం సెమిస్టర్కి 90 days, ఇయర్కి 180 days క్లాస్ వర్కింగ్ డేస్ అనేవి ఉండాలి. కాబట్టి దాని తగ్గట్టుగా మీకు అయితే స్కెడ్యూల్ అనేది ఉంటుంది. ఓకే, అది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్ట్రా క్లాసెస్ కూడా మీకు తీసుకోవచ్చు ఇఫ్ దెర్ ఈస్ ఎనీ దట్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, ఎక్కడైనా మీకు ఇంటరప్షన్స్ ఉంటే క్లాస్ వర్క్స్లో ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా పెట్టడానికి ప్రిన్సిపల్స్కి రిక్వెస్ట్ అయితే ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఆల్ ద పాలిటెక్నిక్స్ షుడ్ అబ్జర్వ్ ది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ కండక్ట్ యాడ్ ఆన్ కోర్సెస్ issued instructed by government commissioner of higher education from time to time without fail. ఓకే, ఇప్పుడు చాలా మనకి ప్రాజెక్టులని, తర్వాత ఎక్స్ట్రా కోర్సెస్ అని, వర్క్షాప్స్ అని, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి మస్ట్ అండ్ షుడ్గా పార్టిసిపేట్ చేస్తే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్కిల్స్ ఇవన్నీ పెంచుకోవచ్చు. నాట్ ఈవెన్ ఓన్లీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో అది కూడా ఇక్కడ నోట్ పాయింట్లో మెన్షన్ చేశారు, అయ్యేటట్టు చూసుకోమని. ఓకే, ఇది tentative academic calendar for diploma for working professionals for the academic year 26 to 27. సో WP అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ ఫస్ట్ సెమిస్టర్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. వర్కింగ్ ప్రొఫెషనల్ సెకండ్ సెమిస్టర్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫస్ట్ స్పెల్ అండ్ సెకండ్ స్పెల్. ఓకే, అండ్ దెన్ యూనిట్ టెస్ట్లు కూడా ఇచ్చారు. యూనిట్ టెస్ట్ 1, 2, యూనిట్ టెస్ట్ 1, 2 అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, ఇది మీరు చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దెన్ ఇది కూడా మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో hereby informing all you that it is a tentative academic calendar for diploma and working professionals of diploma 26 to 27. If there are any changes and if there are any unavoidable circumstances, the academic calendar and this schedule will be updated as per time to time. Okay, please note a point on that. And also I'll try to give you updated schedule if there are any changes in this particular schedule. Okay, thank you so much.